ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. కొంతవరకు వర్షం తగ్గింది. మీ ప్రార్థన, మన ప్రార్థన దేవుడు ఆలకించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే దేవుని బిడ్డలారా, ఆదివారం మందిరానికి వెళ్ళారా? మీ పిల్లల్ని మీరు అందరూ కూడా వెళ్ళి దేవుణ్ణి స్తుతించారా, ఆరాధించారా? ఎక్కడెక్కడున్నా మీ మందిరానికి, మీ సొంత మందిరాలకు వెళ్ళిపోండి. తప్పకుండా అద్భుతమైన ఆశీర్వాదం ఆదివారం మీరు పొందుకుంటారు. ఇళ్లల్లో ఉండొద్దు. పిల్లల్ని కూడా సండే స్కూల్కి పంపించండి. చిన్నప్పటి నుంచి వారికి భయభక్తులు నేర్పించాలి. తర్వాత ఎలా ప్రార్థించాలో నేర్పించాలి. దేవునికి ఎలా ఇవ్వాలో నేర్పించాలి. తర్వాత దేవుని యొక్క సేవకులను, చిన్న బిడ్డలను ఎలా ప్రేమించాలో, ఎలా అన్నీ నేర్పించాలంటే సండే స్కూల్ పంపించాలి. ఓకేనా? మంచిది. మీరు పంపిస్తున్నారని నేను నమ్ముచున్నాను. మీ పిల్లలు దీవించబడాలని ఈ మాటలు మీతో చెప్పడం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. మంచి ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నావా? కనీసం 10 నిమిషాలైనా లేచి ఉదయమున ప్రార్థన అందరికీ ఇప్పుడు తెల్లవారుజామున ప్రార్థన చేసే అలవాటు వచ్చేసింది. ప్రతి ఒక్కళ్ళు లేచి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎంత ఆనందంగా ఉందో. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఎవరు యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా మీరు తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నందుకు నేను ఎంతో ఆనందపడుతున్నా. వాక్యం చదువుతూ స్తుతి ఒక్కోసారి నాకు కొంతమంది పిల్లలు 6:30కే ఫోన్ చేస్తారు, 7ంటికి ఫోన్ చేస్తారు, 6ంటికి 6:30కి అమ్మ మీ వాక్యం ఇప్పుడే విన్నాను, నా కోసం ప్రార్థన చేయండి, నాకు చాలా బలం అనిపించింది, నాకు ఈరోజు ధైర్యం వచ్చిందని. అలాగే దేవుని బిడ్డలారా, మనందరు మీరు వాక్యం వింటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ఉదయమున దేవుని కృప కోసం మీరు ఎదురు చూసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆమె నీ యందు విశ్వాసం ఉంచింది కదా. మన విశ్వాసం ఎంత బలమైందంటే ఎవని మనస్సు కదండి, మన మనసు దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు, నిజంగానే మన మనసు దేవుని మీద ఆనుకోకపోతే మనం ఎందుకు దేవుణ్ణి ఇంతగా స్తుతిస్తాము కదా. మనసు అటు ఇటు పోతే, లోకం మీద ఉంటే దేవుణ్ణి ఎక్కువగా మనం ఆరాధించలేము. కానీ భక్తుడు చక్కగా చెప్తున్నాడు కదండి, ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో. నిజమే దేవుని బిడ్డలారా, ఎవ్వరి మీద ఆనుకోవద్దు. నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ సమస్తము దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆనుకోవడం అంటే ఏంటి? పూర్తిగా దేవుని మీద డిపెండ్ అవటం. అంటే ప్రతీది కూడా దేవుని చేత దీవించబడటం. అప్పుడు పూర్ణ శాంతి, పూర్ణ సమాధానం. ఎందుకంటే అతడు నా యందు దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, విశ్వాసం ఉంచి ఉన్నాడు గనుక. నిజంగా మన విశ్వాసం ఉంటే పూర్తిగా దేవుని మీద అనుకుంటాం కదండి. ఈ రోజున ఎన్ని శ్రమలు వచ్చినా ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ ఇంట్లో కనపడిన శ్రమలు, నీ ఇంట్లో కనపడిన శోధన, మన ఇంట్లో కదా పైకి మనం చాలా సంతోషంగా ఉంటాం, పైకి నవ్వుకుంటుంటాం. ఎవరైనా ఎంత గొప్ప సేవకులైనా, ఎంత గొప్ప విశ్వాసులైనా, ఎంత గొప్ప ప్రార్థన పరులైనా కదండి. ఎందుకంటే పైకి నవ్వుకుంటుంటాం, కానీ వారికి ఉండే బాధలు వారికి ఉంటాయి, వారికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. కానీ జనాలు వాళ్ళని ఏదో ఒకటి ఏదో ఎగతాళిగా హేళనగా మాట్లాడుతుంటారు. కానీ అవన్నీ మనం పట్టించుకోవద్దు. మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి, మన ఆలోచన దేవుని మీద. అందుకే అన్నాడు ఆయన, ఎవని మనస్సు నీ మీద ఆనుకొన్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేసేదవు. దేవునికి స్తోత్రం. ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం. నిజమే, నీ విశ్వాసము చాలా అద్భుతమైనది దేవుని బిడ్డ. అద్భుతమైన విశ్వాసాన్ని దేవుని సన్నిధులను కలిగి ఉండు. నువ్వు ఆనుకున్న నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపు, నీ భారము ప్రతీది కూడా దేవుడే తీర్చబోతున్నాడు. తీరుస్తూ ఆయన నిన్ను ఆస్వాదించబోతాడు. నీ విశ్వాసం చాలా అద్భుతమైన కార్యం చేస్తుంది. విశ్వాసంగా ప్రార్థన చేయి, విశ్వాసముగా దేవుని కొరకు ఎదురు చూడు. నీ వాగ్దానం కూడా విశ్వాసంగా పొందుకునేటట్టుగా నువ్వు ఎప్పుడైతే నిలకడైన మనసు కలిగి ఉంటావో, మనందరం నిలకడైన మనసు కలిగి ఉంటాం, అప్పుడు దేవుని కార్యాన్ని కనులారా మనం చూస్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ప్రతి బిడ్డని ఉదయకాలం లేచి నీ వాక్యం వింటున్న
ప్రతి బిడ్డ దేని మీద విశ్వాసం కలిగి ఉందో అది వారి జీవితంలో జరుగునుగాక నాయనా. నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ జీవితంలో కార్యం జరిగించండి. పుట్టినరోజు వివాహ దినం ఈరోజు చేసుకుంటుంటే వారికి మంచి నూతన బలం అభిషేకం దయచేయండి. చక్కటి ఆశీర్వాదాలతో, ఆయా దీవెనతో, కాపుదల భద్రతతో పిల్లలు స్కూల్కి వెళ్తుండగా తోడుగా నడిపించి దీవించమని యేసు నామములో ప్రతి కుటుంబాన్ని దీవించి నిలబెట్టుకోమని యేసు నామములో అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.